హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు దొండకాయ ఫ్రై పకోడీ రెస్టారెంట్లో ఎలా చేస్తారో అలా చేసి చూపిస్తాను. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పావు కేజీ దొండకాయ ముక్కలు తీసుకొని బాగా వాష్ చేసుకొని రౌండ్గా ముక్కలు చేసుకోండి, పక్కన పెట్టుకోవాలి. వేరే బౌల్లోన 25 గ్రామ్స్ కప్పుతోని 2 కప్పులు నేను తీసుకోయాను. మళ్ళీ 15 గ్రామ్స్ బియ్యం పిండి, మళ్ళీ 15 గ్రామ్స్ కార్న్ఫ్లవర్ వేసుకొని కొంచెం సాల్టు, పసుపు, కారము, ధనియాల పొడి, టేస్ట్ సాల్టు, గరం మసాలా, కొంచెం ఫుడ్ కలర్ వేసాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేను రెస్టారెంట్లో స్టైల్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ కనిపించాను. మీకు నచ్చినట్లయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత దొండకాయ ముక్కలు అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటికి వాటర్ ఏ అవసరం లేదు, దొండకాయలో ఉన్న వాటర్ పీల్చుకుంటుంది. కొంచెం పక్కన పెట్టి పెనంలోనే కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దొండకాయ ముక్కలు అందులో వేసుకొని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. మీడియంలో ఉంచుకొని కుక్ చేసుకోండి. చాలా టైం పడుతుంది కుక్ అవ్వడానికి. మీడియంలో ఉంటే చాలా బాగుంటుంది ఫ్రై, చాలా టేస్టీ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా చాలా బాగా వస్తుంది. నాకైతే నచ్చింది. మీకైతే నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్ని చేయండి. నేను పావు కేజీ దొండకాయలు తీసుకొయాను కదా, ఇంకోసారి కూడా వేసుకోయాను ఆయిల్లోన. అలాగే ముక్కల్ని అవి బాగా ఫ్రై బాగుంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చాయి. దొండకాయ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లో పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత పలుకులు, పచ్చిమిర్చి వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దొండకాయ ఫ్రై ముక్కల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి, చిన్న లైక్ చేయండి. బాయ్ అందరికీ.